అందరికీ నమస్కారం. ఆరోగ్య అభిలాషులారా, మనము వారానికి ఒకరోజు 2 రోజైనా సరే ఫేస్ చేసే సమస్య అసిడిటీ, కడుపులో మంట, గ్యాస్ ఫామ్ అయినట్టు ఉండడం, సరిగ్గా అరక్కపోయి ఉండడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, లేకపోతే ఛాతీ బరువుగా అనిపించడం, కొన్నిసార్లు బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. గమనించే ఉంటారు. అటువంటి కండిషన్లో చాలామంది కంగారు పడిపోతారు. ఛాతీ బరువుగా అంటే ఇదేమైనా హార్ట్కి సంబంధించిందేమో. చాలా వరకు కార్డియాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేటువంటి చాలా కేసుల్లో 60% అసిడిటీ వల్ల వచ్చే కేసులే ఉంటాయి. అసిడిటీ వల్ల వాళ్ళు భయపడి వెళ్తారు. ఇంకా కార్పొరేట్ హాస్పిటళ్ళు వాళ్ళు ఆకలి మీద ఉన్నారంటే లోపల వేసేసుకుంటారు, ఆకలి లేకపోతే అసలు నిజం చెప్పి పంపిస్తుంటారు. అది మనకు తెలిసిన విషయమే. సో ఇటువంటి కేసుల్లో మీరు వస్తే ముందు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇది అసిడిటీయా లేకపోతే హార్ట్ ప్రాబ్లమా అని చెప్పి డిసైడ్ చేయాలంటే పరిగెత్తి వెళ్ళి ట్యాబ్లెట్ వాడొద్దు. దానికి అసిడిటీ ఉందని చెప్పి దానికి ట్యాబ్లెట్ వాడొద్దు. ముందు మీరు ట్రై చేయండి. అది కాకపోతే అప్పుడు డాక్టర్ సపోర్ట్ తీసుకుందాం. హరి వరి కర్రీ. హరి కంగారు, వరి మనోవ్యాకులత, అండ్ కర్రీ మనం వాడేటువంటి కూరలో ఉప్పు కారాలు, ఈ మసాలాలు ఇవి ఎక్కువ ఉన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఈ 3 ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వీటిలో ఏం లేకపోతే అప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ని కలవచ్చు. సరే, ఇటువంటిది ఏదో ఉంది, మనకైతే కడుపులో మంట పుడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోనే మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే దీన్ని క్లియర్ చేసుకోవాలి. దానికి పనిచేసేది ఒకే ఒక మంత్రం. ఎటువంటిదైనా సరే మీకు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఏది వచ్చినా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది మంచి చిక్కటి మజ్జిగ, పెరుగైనా పర్లేదు, ఫ్రెష్ ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, పులిసింది వాసన వచ్చేది అటువంటి తీసుకోవద్దు. మంచి చిక్కటి మజ్జిగో పెరుగో తీసుకొని దాన్ని డీప్ ఫ్రీజ్ చేయండి. అంటే ఫ్రీజ్లో పెట్టండి. ఫ్రీజ్లో పెట్టి చల్లగా ఉండాలి. ఓకే, కోల్డ్ అంటాం మేము. లేకపోతే పాలైనా పర్లేదు, మీ ఇష్టం. కోల్డ్ మిల్క్ అయినా పర్లేదు, అంటే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి. సో కోల్డ్ మిల్క్ ఆర్ కోల్డ్ బటర్ మిల్క్ ఆర్ కోల్డ్ కర్డ్, ఈ 3 ఏది దొరికితే అది తీసుకొని దాంతోపాటు ఒక పండిన బనానా, అరటిపండు బాగా పండింది, చక్కెరకేళి, అమృతపాణి రకరకాలు దొరుకుతాయండి. మీ ఇష్టం, మీ ఏరియాలో ఏది దొరికితే అది బాగా పండి ఉండాలి, దూరగా ఉండకూడదు. అది బాగా పండిన అరటిపండు, ఇది ఏదైనా పెరుగు కానీ పాలు కానీ మజ్జిగ కానీ తాగండి, తినండి. ఆ రోజు మీకు అది క్లియర్ అయ్యేంత వరకు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మీకు యూజువల్గా పొద్దున్న రాకపోవచ్చు, ఎందుకంటే మనం కాస్త హెవీ మీల్స్ తినేది మధ్యాహ్నం కాబట్టి. మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చింది అనుకోండి, ఇక వెయిట్ చేయండి. తిన్న తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేయండి. ఒకవేళ కాలేదనుకోండి, అది క్లియర్ కాలేదనుకోండి, ఇంక స్టార్ట్ చేయండి. మజ్జిగో పెరుగో తీసుకోండి, లేకపోతే పాలు తీసుకోండి, దాంతోపాటు పాలు తాగుతుండాలి. గంటకు ఒకసారి మీరు అరటిపండు తినండి, పాలు తాగండి, అరటిపండు తినండి, పాలు తాగండి. ఇది చేయండి. కనీసం ఒక 3-4 టైమ్స్ తీసుకోగానే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అసలు ఏమీ ఉండదు, ఏ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. బయట దొరికేటువంటి యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వాడారనుకోండి, అవి వాడితే మీకు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. ప్రతి ట్యాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, డౌట్ అక్కర్లేదు మీకు. ఎందుకంటే అది బయట నుంచి తయారయ్యేటువంటి కెమికల్, మన బాడీలో తయారయ్యేది కాదు, మన బాడీకి అలవాటైంది కాదు. మనం బయట నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి అది ఏమైనా కావచ్చు. ప్రాబ్లమ్స్కి ఈ ట్యాబ్లెట్ వాడడం అంటే ఏంటంటే దొంగని ఇంట్లో పెట్టి వదిలేయడం. అది ఏమైనా చేస్తుంది, ఏమైనా తీసుకుంటాడు. లేదా ఒకవేళ ఇంట్లో దూరింది అనుకోండి, మనకు తెలియకుండా క్లోజ్ చేసిన దాంట్లో ఎక్కడ ఏం కొట్టేస్తుందో ఎవరికి తెలియదు. ఇది కూడా అంతే. ట్యాబ్లెట్ మనం తీసుకున్నాము అంటే ఏదైనా ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకే పనిచేస్తుందా, లేకపోతే ఇంకేదన్నా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో మనం చెప్పలేము. కాబట్టి తెలియని దానికి వెళ్ళొద్దు, తెలిసిందే వాడదాం. మన వంటింట్లో, మన మెడికల్ షాప్లో ఉండేటువంటిదే పెరుగు లేదా పాలు, దాంతోపాటు అరటిపండు, అంతే. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇలాంటి అసిడిటీ ప్రాబ్లం ఎవరికైనా వస్తే అసలు రాదు మా దగ్గర. ఎందుకంటే మేము క్లీనింగ్ చేసేసి ఆ ప్రకృతి ఆహారం ఉంటుంది కాబట్టి ఎవరికీ రాదు. కొంతమందికి ఈ స్ప్రౌట్స్, మొలకలు లాంటివి పడినప్పుడు గ్యాస్ ఫార్మేషన్ అయి ఉంటుంది. అటువంటిప్పుడు ట్యాబ్లెట్ ఇవ్వం మేము చేసే పని ఇదే. బాగా చిక్కటి ఆవు పాలు ఉంటాయి మా దగ్గర. సో చిక్కటి ఆవు పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా చేసినటువంటి ఆవు పాలతో పాటు ఒక 2 అరటిపళ్ళు ఇస్తాం. గంటకల్లా లేచి కూర్చుంటాం. పక్కా
ఇది మీరు చేసుకోండి, గ్యారంటీ రిజల్ట్స్ మీకు ఉంటాయి. మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.